మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి దేవా? ఏట్రా నిన్ను మేలుకుని ఉండమంటే నిద్రలోకి జారుకుంటున్నావు ఏట్రా? దేవా, నువ్వేమో పెగ్గు మీద పెగ్గు పీకుతున్నావు, నాకు ఒక్క సుక్క మందు కూడా పోయడం లేదు. నిద్ర వస్తున్నా నా నిద్ర పోనియటం లేదు. నాకు ఈ టార్చర్ ఏంటి దేవా? రే, నీకు మందు వస్తే పేకల దాకా తాగి ముసుగుదని తొంగుంటావు. అప్పుడు ఎవడరా నా కంపెనీ ఇచ్చేదే? ఆ? అంటే దేవా, మీ కంపెనీ కోసం నా గొంతులో మందు పడకూడదు, నా కంటి మీద రేప వాలకూడదు అంటారా? అవునరా, నేను మందు తాగుతుంటాను, నువ్వు చూస్తూ ఉండాలి. చీన బతుకు. గతంలో నేను వీడిని పెట్టిన టార్చర్కి రివర్స్లో ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు. టైం వాడిది, ఏం చేస్తాం? రేపులా టైం ఎంతేంద్రా? అర్ధరాత్రి 12:20 అయింది దేవా. కరెక్ట్గానే చెప్పావురా, నీకు ఎక్కలేదు. అమ్మా, అమ్మయ్యా, ఈ కోతిగాడు లేచాడు అంటే వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ బాటిల్ లేపేద్దాం. అరే పులే, ఆ, అందులో ఇంకా 70 ml ఉంటుంది, జాగ్రత్తగా దాచెట్టు. ఆహా. సచ్చినోడు, పోతావురా, నాశనం అయిపోతావు. ఏం కాదులే, 70 ml అంట. కొలతలు చెప్తున్నాడు, కొలతలు. స్టఫ్ మొత్తం ఒక్కడే మెక్కేశాడు, దుర్మార్గుడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదేంటిది? నిమ్మకాయకి బొట్లు పెట్టారే, బుర్రదేంటిదిలే. దేవా, ఏంటి అవతారం? నాలో ఉన్న మరో కోణం రా ఇది. ఇప్పుడు ఈ గెటప్ ఎందుకు వేసినట్టు? అర్ధరాత్రి పూట ఆ పూజలు ఈ టైంలోనే చెయ్యాలిరా. దేనికోసం వెతుకుతున్నారు దేవా? అది ఇక్కడే ఒక మంత్రించిన నిమ్మకాయ పెట్టానురా, అది కనిపించడం లేదు. మంత్రించిన నిమ్మకాయ? ఇదేనా దేవా? ఇదేరా. ముట్టుకున్నావా? వాసన చూసావా? తినేద్దామని. బ్రతికిపోయాను. ఆ నిమ్మకాయ తిని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో.
ఒరే పులే, దేవా నేను చేసే పూజలు చాలా డేంజరస్. నేను రావడానికి చాలా లేట్ అవుతుంది. ఒక్కడివే ఉంటావు కదా, జాగ్రత్త. దేవా ఆ, నేను రానా? ఒక్కనే భయం. ఎందుకురా భయం? ఇక్కడ చాలా తోడున్నాయి. ఏమిటి? ఆత్మలు. వీడు జైల్లో క్షుద్ర పూజలు నేర్చుకొని వచ్చినట్టున్నాడు. వీడు చేసే వింత పూజలకి నేనేమైపోతానో ఏంటో. అమ్మా అమ్మా! అమ్మో! అయ్యో! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సింధు, అమ్మా సింధు, ఏంటత్తయ్యా? మీ మామయ్య అన్నట్టే ఆ మధు నాకు ఏవేవో మందులిచ్చి పిచ్చిదాన్ని చేసినట్టు మన ఆరాధ్యని కూడా అలాగే ఏదో ఒకటి చేసుంటుందని నా అనుమానమమ్మా. మనం ఆ రోజు హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఆరాధ్య ఇలా లేదు. ఖచ్చితంగా ఆ మధు ఆరాధ్యకి ఏదో మందు పెట్టిందమ్మా. ఎలాగైనా అదేంటో మనం కనిపెట్టాలమ్మా. ఎలా అత్తయ్యా? ఆ మధుని అడిగితే నేను మందు పెట్టానని చెప్తుందా ఏంటి? పోనీ ఆరాధ్యని మనం అడగలేము. అడిగితే మా అమ్మని అనుమానిస్తారా అని మన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. అదే నిజమేనమ్మా. ఒక పని చేద్దామమ్మా. ఆ మధుని బెదిరించో భయపెట్టో అడుగుదాం. తేజ కూడా ఇంట్లో లేడమ్మా, వాకింగ్కి వెళ్ళాడు. ఆరాధ్య కూడా ఇంకా నిద్ర లేవలేదు. ఇదే మంచి టైం. రూమ్కి వెళ్ళి దాని సంగతేంటో తేల్చేద్దాం అసలు. కరెక్టే అత్తయ్య. ఆరాధ్యకి అసలు ఏం జరిగిందో అన్నది మనకి తెలిస్తేనే ఆరాధ్య ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ మధు ఆరాధ్యకి ఏమైనా టాబ్లెట్స్ వాడుతుందేమో. వాటి రియాక్షన్ వల్లే తను అలా ప్రవర్తిస్తుందేమో. అది ఎంతకైనా తెగిస్తుందమ్మా. నా ప్రాణాలే తీయాలని చూసింది. దానికి ఆరాధ్య ఒక లెక్క చెప్పు. పదండి అత్తయ్య, తన రూమ్లో వెతుకుదాం. చూడు సింధు, చెయ్యాల్సిందంతా చేసి దెయ్యంలో ఎలా నిద్రపోతుంది చూడు. దీన్ని చూస్తేనే చాలు నాకు దాని ప్రాణం తీసేయాలనిపిస్తుంది అసలు. అయ్యో ఆగండి అత్తయ్య, ముందు మనం వచ్చిన పని చూద్దాం. రూమ్ అంతా వెతకండి. మీకేమైనా అనుమానం కలిగేలాంటి టాబ్లెట్స్ కనిపిస్తే నాకు చెప్పండి. అలాగే.
సింధు ఏమైనా ఉన్నాయా? అనుమానం కలిగేలా ఏం కనిపించలేదమ్మా. అయినా ఈ దొంగ మొహంది మామూలుది కాదసలా. ఆరాధ్యని ఏదో చేసి ఉంటుంది. సింధు వచ్చి దీన్ని కాళ్ళు పట్టుకో. అత్తయ్య ఏంటిది? చెప్పవే, నా మనవరాల్ని ఏం చేశావు? తనకి ఏం మందు పెట్టావు చెప్పు. ఏయ్, నిన్నేనే అడుగుతుంది. నిజం చెప్పకపోతే నా చేతుల్లో అయిపోతావే నువ్వు. ఆరాధ్య, అమ్మా ఆరాధ్య. హే, ఆరాధ్యని పిలుస్తున్నావే? అది వచ్చేలోపే నీ ప్రాణాలు పోతాయి. ఆరాధ్య ఎందుకలా ప్రవర్తిస్తుంది? దానికి ఏమైంది? టాబ్లెట్స్ వేసి నా మతి పోగొట్టినట్టే నా మనవరాలికి కూడా ఏమైనా చేసావు కదా? మందు పెట్టి నీ వైపుకి తిప్పుకున్నావు కదా? నిజం చెప్పవే. చెప్తాను అత్తయ్య. ముందు ముందు దిండి తీయండి అత్తయ్య. చెప్పవే. నిజంగా నేను ఆరాధ్య నేను చేయలేదు. తనకి మందు పెట్టలేదు. తనకు ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అది నాకు ఆ హాస్టల్ ఆయనే చెప్పింది. కావాలంటే ఆయనే అడగండి. అమ్మా, ఆరాధ్య వస్తున్నట్టుంది అత్తయ్య. మనల్ని చూసిందంటే ఈ మధు మన మీద ఇంకా లేనిపోనివి చెప్పి ఆరాధ్యని మనకి ఇంకా శత్రువులా తయారు చేస్తుంది. త్వరగా వెళ్దాం పదండి. పద. ఏయ్, మా గురించి ఆరాధ్యకి ఏమైనా చెప్పావో నా సంగతి తెలుసుగా. నీ ఊపిరి తీసేస్తానే. అత్తయ్య రండి, వెళ్దాం పదండి అత్తయ్య రండి. ఇక్కడే ఉందామమ్మా. అమ్మా, ఏమైంది? ఇదిగో మంచినీళ్ళు తాగు. తాగు. అక్కడెవరూ లేరు కదమ్మా, ఎందుకలా చూస్తున్నావు? అసలేమైందమ్మా? ఎందుకు ఆరాధ్య ఆరాధ్య అని అంత గట్టిగా అరిచావు? మా గురించి ఆరాధ్యకి ఏమైనా చెప్పావో నా సంగతి తెలుసుగా. నీ ఊపిరి తీసేస్తానే. నీ అరుపు విని నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచొచ్చాను. ఏం లేదులేమ్మా, నిన్న రాత్రి కరెంటు పోయినప్పుడు నువ్వు భయంతో వణికిపోయావు కదా, అదే ఆలోచిస్తూ పడుకున్నానా. ఏదో పీడకల, ఎవరో నా మీద కూర్చొని నన్ను చంపబోతున్నారని. అందుకే భయంతో నిన్నలా పిలిచాను. అలాగా? అమ్మా ఆరాధ్య, ఈ ఇంట్లో వాళ్ళతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళు నిన్ను ఏదో ఒకటి చేస్తారు. అత్తయ్య వద్దు. నువ్వుండగా నాకేంటమ్మా? విన్నారా అత్తయ్య? అది ఇండైరెక్ట్ గా మన గురించి ఆరాధ్యకి ఎలా ఎక్కిస్తుందో.
ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి ఆరాధ్యకి మన మీద ద్వేషం పెరిగేలా చేసుంటుంది. ఉండమ్మా, ఇప్పుడే వెళ్ళి దాని పని చూస్తాను. అత్తయ్య, ఇప్పుడు కాదత్తయ్య, టైం వస్తుంది, అప్పుడు చెప్దాం దాని సంగతి. పదండి ముందు, రండి రండి అత్తయ్య రండి. ఆహా ఆహా ఓహో అబ్బా ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా ఒళ్ళు పడుతున్నారా. కాస్త కాళ్ళు కూడా పట్టరా. అమ్మా అబ్బా, నా కర్మ ఇలా కాలిపోయింది. వీడి దగ్గర ఇరుక్కుపోయాను. రే, ఈ మసాజ్ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావురా? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను దేవా. మావయ్య, ఏంటి మావయ్య ఇది? మసాజ్ చేయించుకుంటున్నాను మధు. అక్కడ నా ప్రాణాలు రిస్క్ లో ఉంటే ఇక్కడ నువ్వు రిలాక్స్ గా మసాజ్ చేయించుకుంటున్నావా? నీ మాట వినే కదా మావయ్య నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో అనేది నువ్వేం పట్టించుకోవా? ఏటైంది మధు? ఎందుకు పొద్దున్నే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? విషయం ఏంటో చెప్పు. రాత్రి ఆ సింధు మా అత్తయ్య కలిసి నన్ను చంపపోయారు. చంపేసుంటే పీడ వదిలిపోయేది. ఏటి నిజమా? అవును. ఆరాధ్యని ఏం మాయ చేశావు, దానికి ఏం మత్తు మందు పెట్టావని ప్రశ్నలతో నాకు ఊపిరాడకుండా చేశారు. అమ్మదమయంతే, అమ్మో సింధు, ఆరాధ్యని మా గ్రిప్పులో పెట్టుకుంటే మీరు అణిగుంటారనుకున్నాను. ఇలా అణుబాంబులా పేలతారనుకోలేదు. వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోమని పంపించావు, కానీ రివర్స్ లో వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు మావయ్య. నీ చేతకానితనం వల్లే మధు వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. నువ్వు విలన్ వెయ్యుండి కూడా నీ శత్రువులని ఎలా ఆడుకోవాలో నీకు తెలియడం లేదు. నా పెంపకంలో ఇదేనా నువ్వు నేర్చుకుంది? ముమ్మాటికి నీ తప్పే. నిన్ను చూడాలంటేనే వాళ్ళు భయపడాలి. అలాంటిది నిన్ను వాళ్ళు భయపెడుతున్నారంటే 100% అది నీ చేతకానితనమే. ఏమో మావయ్య, నాకక్కడ ఉండాలంటేనే టెన్షన్తో భయంతో చేస్తున్నాను. ఏ క్షణంలో నన్ను ఏం చేస్తారో అన్నది తెలియడం లేదు. త్వరగా ఏదో ఒకటి చేయి మావయ్య. చేస్తా చేస్తా. ఇంతకీ ఏ సంగతి ఏం చేశావు? అరెస్ట్ అయితే చేయించావు. సింధు సిద్ధార్థతో కలిసి బెయిల్ కోసం ట్రై చేస్తోంది. బెయిల్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా ఉండకూడదు మావయ్య. అఫెన్స్ లో ఉన్న వాళ్ళని డిఫెన్స్ లో పడేస్తేనే మధు మన పని ఈజీ అవుతుంది. ఆల్రెడీ పావుని కదిపాను మధు, అది ఇప్పుడు మూవ్ అయ్యింది. సార్ దించండి. సార్ 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 నేనే తప్పు చేయలేదు సార్, వదిలేయండి సార్. అన్నాడు సార్, ప్లీజ్ సార్. యశ్కి అసలు బెయిల్ అనే ఆప్షనే లేకుండా చేయబోతున్నా. అదేలా సాధ్యం మావయ్య? మనసుంటే మార్గాలు అనేకం మధు. యశ్ కోర్టులో అడుగు పెట్టకముందే మోహన్ సూసైడ్కి యశ్షే కారణం అన్న నిందని నిజంగా మార్చి వాడికి శిక్ష పడి శాశ్వతంగా జైల్లోనే ఉండేలా ప్లాన్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాను. ఈ పాటికి నా మనిషి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే ఉంటాడు. నా ప్లాన్కి యశ్ పడాలి, పడతాడు కూడా. సార్ 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 నన్ను వదలండి సార్. సార్ 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 నన్ను వదలండి సార్. సార్ 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 మీరు నన్ను వదలకపోయినా నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. రేయ్, ఎక్కువ మాట్లాడావంటే కోటింగ్ షురూ చేస్తా. సైలెంట్గా ఉండు. యష్ అంటే వీడేనా? స్లోగా బాస్ చెప్పిన ప్లాను వీడితో వర్కౌట్ చేయాలి. చేస్తాను. నేను కదిపిన పావు కరెక్ట్ ప్లేస్మెంట్లో ఫిక్స్ అయింది. ఇక యశ్కి బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. మధు, నేను కొట్టబోయే దెబ్బకి యశ్ ఇక లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండిపోతాడు.
మావయ్య ఇంతలా నమ్ముతున్నారంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. సార్, కానిస్టేబుల్ సార్, ఏంటి? నేనేం తప్పు చేశాను సార్? నన్ను అరెస్ట్ చేశారు. మా ఇంటి దగ్గర నా కోసం నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు సార్. దయచేసి నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్. రేయ్, గొడవ చేయకు. నువ్వేం చెప్పాలనుకున్నా ఎస్ఐ గారు వచ్చాక చెప్పుకో. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. నేనే తప్పు చేయలేదు సార్. అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారు. నా మాట నమ్మండి సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్. రేయ్, చెప్తే అర్థం కాదా నీకు? అనవసరంగా లాఠీ దెబ్బలు తినకు. కాముగా ఉండు. సార్ 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 సార్, మీరేంటి సార్ ఇక్కడ? మీలాంటి మంచి వాళ్ళు ఈ సెల్లో ఉండడం ఏంటి? నేను మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటి సార్? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం సొంతింటి కలని నిజం చేయాలని చూసే దేవుడు సార్ మీరు. నీకు కూడా నీ పిన్ని చేత జడ వేయించుకోవాలనుందా? ఎవరు నాకు పిన్ని నానమ్మా? ఆ సింధునా? అది నాకు పిన్నేంటి? నాకు ద్రోహం చేసిన ఆ నమ్మక ద్రోహి నాకు పిన్నెలా అవుతుంది? నేను నిన్ను కనకపోయి ఉండొచ్చు కానీ నువ్వు నాకు సొంత బిడ్డతో సమానం. నీ మాయ మాటలు నేను నమ్ముతాననుకున్నావా? నాకంటూ ఉంది మా మధు అమ్మ మాత్రమే.